హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిశాయి. యువత అయితే ఉధృతంగా ఉంది. ఈసారి 2024లో ఈసారి టీడీపీ కానీ జనసేన కానీ ఖచ్చితంగా అవకాశం. ఈసారి గెలుపు మాత్రం వాళ్ళది అని కరాఖండిగా ఉంది. ఇప్పుడు దాని గురించి యూత్ని అడుగుదాం, అసలు ఏమనుకుంటున్నారో. ఇప్పుడు తెలంగాణలో అడగడం కంటే తెలంగాణకు వలస వచ్చిన యూత్ని మనం ప్రత్యేకంగా అడుగుతాం ఏమని, అసలు ఎందుకని, ఈసారి ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు, కరాఖండిగా వాళ్ళ మాటలో తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు జరుగుతున్న టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలు కలిసాయి, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? 2014లో చాలా హెల్ప్ఫుల్ గా అన్ని చేసిందన్నమాట టీడీపీ ప్రభుత్వం. ఇప్పుడు 2019లో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో ఒక్కడు కూడా నెరవేరట్లేదు. చెప్పాడు కదా, నవరత్నాలు చేస్తా, అవి చేస్తా, ఇది చేస్తా అని. 3 క్యాపిటల్స్ చేస్తా. ఏ 3 క్యాపిటల్స్ వచ్చాయా? చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నిరుద్యోగులు. ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. మద్యపానం నిషేధం చేయలేదు. అసలు ఏమి చేయట్లేదు. మద్యపానంలో పెట్టింది కదా బ్రో నిషేధం, బాగా 9 క్యాపిటల్స్ అని ఏయో వయసు తీసుకొచ్చి. అది కాదు బ్రో, అమౌంట్ రేట్లు అయితే పెంచాడు కానీ మద్యపానం నిషేధం అవ్వలేదు కదా. అమ్మఒడి స్కీమ్ గురించి మీరేమనుకుంటున్నారు? అమ్మఒడి స్కీమ్ అనేది మంచిదే బ్రో. మేము అసలు ఏదైనా సరే సంక్షేమం తీసుకొచ్చినప్పుడు దానికి తోడు అభివృద్ధి కూడా జరగాలి. ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ సంక్షేమమే జరుగుతుంది. సంక్షేమంతో ఎప్పుడు కూడా స్టేట్ అనేది డెవలప్ అవ్వదు. దాంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది నిరుద్యోగులు చాలా బాధపడుతున్నారు. రైతుల విషయానికి వస్తే వాళ్ళు బాధపడతారు. అసలు జగన్ ప్రభుత్వం దేని మీద అసలు కృషి చెప్తుంది కదా, నేను ఇంటి చేసిన, నేను అది చేసిన, జగన్ ప్రభుత్వం చెప్తుంది కదా. చేశారు కరెక్ట్, ఏం చేశారో చెప్పలేకపోతారు కదా. పవన్ కళ్యాణ్ ఇన్ని క్వశ్చన్లు వేస్తే ఒకదానికి ఆన్సర్ చెప్పలేకపోతుండ్రు. ఎందుకు చెప్పలేకపోతుండ్రు? చేయలేదు కాబట్టి. చేయగలిగితే ధైర్యంగా చెప్పగలడు. పవన్ కళ్యాణ్ చేశాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు. రైతుల కోసం వాడి సొంత డబ్బులు ₹1,00,000 కౌలు రైతుల కోసం ఇచ్చాడు జనసేన ప్రభుత్వం. అలాగే చాలా హెల్ప్ఫుల్ గా ప్రతి విషయంలో పోరాటం చేసి అందరికి న్యాయం చేస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులు ₹1 తీసాడు, తీయలేదు. అన్నాడు కదా, నేను ₹1 జీతం తీసుకుంటున్నా, నేను ఏం తీసుకోను, మీ అందరు చెప్తున్నా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేశాడు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడైనా గవర్నమెంట్ లో డబ్బులు తీసుకొచ్చి పెడతాడు. అదే జగన్ ప్రభుత్వంలో జగన్ అనే వ్యక్తి సీఎం అయిన తర్వాత ఒక సింగిల్ రూపీ అయినా బయటికి తీసుకొచ్చి పెట్టగలిగాడా? ఖర్చు పెట్టలేదు. అలాంటప్పుడు విమర్శించే అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందువల్లంటే జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజల కోసం మంచి చేయాలని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు కూడా మంచి చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ వచ్చే 2024 ఎలక్షన్లో జనసేన టీడీపీ పొత్తు అనేది 100% కరెక్ట్. ఎందుకంటే ఇద్దరు కలిసి పోరాటం చేశారంటే జగన్ ప్రభుత్వం కూలిపోయిందంటే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. నిరుద్యోగ యువత ఇప్పుడు ఏదైతే బాధపడుతున్న సఫర్ పడుతున్నారో వాళ్ళకి 100% ఉద్యోగాలు కల్పిస్తారు. ఇప్పుడు ఐటీ సంస్థ వాట్ ఈజ్ ఐటీ అంత గుడివారం అమర్నాథ్ ఐటీ మినిస్టర్ ఏం చేస్తుండదు. అది వాట్ ఈజ్ ఐటీ అంటే కోడి ముందా గుడ్డు ముందా చెప్పిండు. ఇంత ముందు నేను ప్రాజెక్ట్స్ ఇస్తా అని చెప్పి దోశ బండిలు, పూరి బండిలు, మటన్ బండిలు అన్నాడు కదా. అసలు గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఐటీ మినిస్టర్ కరెక్ట్ కాదు. నేను ఒకటి అనుకుంటున్నా బ్రో, ఇది వాలంటీర్లు పెట్టాడు, దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? వాలంటరీ వ్యవస్థ అనేది అసలు ప్రజల కోసం ఏం న్యాయం చేయట్లేదు. అది ప్రభుత్వం కోసం, జగన్ ప్రభుత్వం కోసం న్యాయం చేస్తాను. ప్రజలకు అసలు ఏం ఉపయోగపడుతుంది? వాలంటరీ వ్యవస్థ అనే అవసరం. 2014లో టీడీపీ గెలిచినప్పుడు ప్రజలు న్యాయపూర్వకంగా అన్ని అందుబాటు అయ్యి అన్ని కూడా చేతి వరకు వచ్చి 2019లో గెలిచిన తర్వాత వాలంటరీ వ్యవస్థ పెట్టడానికి కారణం ఏంటి? అసలు ఎందుకు పెట్టడం వల్ల ఏమో ప్రజలకు లాభం. డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా మాకు వచ్చింది ఉద్యోగం అంటున్నారు కదా. ₹5,000 ఏం బతుకుతారు? ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తి 3 లక్షలు 4 లక్షలకు వచ్చి పెట్టి డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ కోసం ఏదైనా జాబ్ కావాలి, ఒక 20-25,000 సంపాదించాలి, పిల్లల్ని పోషించాలని వాళ్ళు అనుకుంటారు. జగన్ ప్రభుత్వం ₹5,000 ఇస్తే పెళ్లి చేసుకున్నాడు ఎలా పోషిస్తాడు? అసలు వాలంటరీ వ్యవస్థ దేనికి ఉపయోగపడుతుంది? పింఛని పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి తీసుకోలేరా? ఇన్నాళ్ళు వెళ్ళి తీసుకోలేకపోయారా? అసలు జగన్ ప్రభుత్వం వాళ్ళ గురించి న్యాయం చేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళ గురించి అసలు ఆలోచించట్లేదు. జగన్ అన్నాడు కదా, ఈసారి 175 సీట్లు నేనే అని, దాని గురించి వైనాడు పులివెందులు చెప్పమని బ్రో. ఫస్ట్ పులివెందులకి వెళ్ళమని బ్రో. పులివెందులకి వెళ్ళమని 175 ఎందుకు? పులివెందులకి వెళ్ళమని జగన్ 100% 2024లో జనసేన అధికారంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ప్రజల కోసం న్యాయం చేస్తాడు. నిరుద్యోగ యువత సఫర్ అవుతున్నారు కదా, వాళ్ళ కోసం న్యాయం చేస్తారు. రైతుల కోసం న్యాయం చేస్తారు. రైతుల కోసం ఆల్రెడీ న్యాయం చేశారు, ఇప్పుడు కూడా న్యాయం చేస్తారు. ఏదన్నా కానీ తన చేతిలో రూపాయి ఉంటే 10 మందికి సాయం చేసేయాల గొప్ప వ్యక్తి జనసేన పవన్ కళ్యాణ్. 100% నేను కల్లారా చూసా. మొన్న బర్త్డే సెలబ్రేషన్ జరిగినప్పుడు ఎంతమంది కోట్లాది మంది ప్రజలు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ పొగిడి వాళ్ళకి కేకులు కటింగ్ కానీ అన్ని చేశారు. ఎందుకు చేస్తారు? ఒక వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి చేయగలిగాడు, లేకపోతే ఎవరు చేయలేరు కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మంచి వ్యక్తి, ప్రజల కోసం వచ్చాడు, ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు. జై జనసేన అనాలి అంతే ఎవడైనా సరే.
జనసేనకు ఓటైతే 100% పేద ప్రజలకు కాదు, మధ్యతరగతి కుటుంబాలకి అందరికి కూడా మంచి వెసులుబాటుతనం వస్తుంది, మంచి ప్రత్యేకలు వస్తాయి. అందరూ కూడా జనసేన ఎన్నుకుంటే నా ఉద్దేశ ప్రకారం పవన్ కళ్యాణ్ ఓటేసి 2024 గెలిపిస్తే మనం మంచిగా సెటిల్ అవ్వచ్చు. లైఫ్ లో ఏ ఇష్యూ కానీ ఏ ఇబ్బంది ఉండదు. నిరుద్యోగ వ్యవస్థ అనేది ఉద్యోగాలతో మంచిగా బతకగలరు అనమాట. అదనమాట రైతుల కోసం న్యాయం చేస్తుంది. రైతుల కోసం ఏం చేయాలి? నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతులు చాలా సఫర్ అయ్యారు. ఇందువల్ల సఫర్ అయ్యారు, నాణ్యమైన విత్తనాలు దొరకవు. చాలా మంది అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉండదు, రైతులకి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందువల్ల ఆత్మహత్య చేసుకుంటారు. వారికి సర్టన్ టైంలో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు జరగట్లేదు. ఎందువల్ల జరగట్లేదు అంటే వాళ్ళు ఒక పంట పండిస్తున్నారు, దాన్ని పట్టుకెళ్ళి అమ్ముకోవాలంటే సరైన మార్కెటింగ్ యాడ్ చేయలేదు. మార్కెటింగ్ ఉన్నా సరే ఏదైతే మిడిల్ వ్యక్తులు ఉన్నారో మధ్యలో వాళ్ళు తినేస్తున్నారు తప్ప వాళ్ళకి అమౌంట్ అనేది రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు ఏదైతే పంట పండిస్తున్నారో వాళ్ళకి సర్టన్ టైంలో వాళ్ళకి కావాల్సిందే గిట్టుబాటు ధర వాళ్ళు కలిపితే రైతులు ఎప్పుడు కూడా సుఖంగా ఉంటారు, చనిపోవాల్సిన అవసరం ఉండదు కదా. రైతు అనే వ్యక్తి పురుగుల మందు తాగి చనిపోతున్నాడు అంటే దానికి కారణం రాజకీయ నాయకులు రైతులు మంచి చేస్తే ఏ రోజు కూడా రాజకీయ నాయకులు మంచి చేయట్లేదు కాబట్టి ఈ రోజు రైతులు సఫర్. నేను కూడా ఒక రైతు నుంచి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలిసి అప్పుడు బాధ. సచివాలయంకి వెళ్తున్నారు, సచివాలయం రైతు భరోసా కట్టడం బ్రో. నాకు ఒక డౌట్, సచివాలయంలో రైతు భరోసా కేంద్రం కట్టడం అవసరమా? ఉన్న అన్ని పడేసి ఈ కొత్త కట్టడము గ్రామానికి వాటన్నిటికి అవసరం? అది సచివాలయం కట్టడం అయితే మాత్రం కరెక్ట్ కాదు. కరెక్టే, కాకపోతే దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడం కరెక్ట్ గా వేలో తీసుకెళ్ళలేకపోతున్నారు. అది మైనస్ పాయింట్. ప్రజల్లో తీసుకెళ్లేటప్పుడు ప్రజలకు ఏం కావాలి? సో సచివాలయం కట్టడం వల్ల ప్రజలు అనేవాళ్ళు అన్ని విషయాల్లో మంచి జరుగుతుందో జరగట్లేదా అది ఆలోచించట్లేదు. సచివాలయం కట్టేసాం, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం అంటే ఎవరికి కావాలి? ప్రజల కోసం కట్టారు కదా. ప్రజల కోసం ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రజలు న్యాయం చేయలేకపోతే సచివాలయాలు ఎందుకు? రైతు భరోసా కేంద్రాలు కట్టారు. ఎప్పుడైనా విత్తనాలు సరఫరా చేశారా? పురుగుల మందులు సరఫరా చేశారా? ఏ విషయంలో కూడా జగన్ ప్రభుత్వం న్యాయం చేయట్లేదు ప్రజలకు. కొన్ని విషయాల్లో న్యాయం చేస్తుంది. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు, అందులో కొన్ని మాత్రమే వీటికి మాత్రం ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, రిమైనింగ్ దేనికి వర్తించదు. అలాగంటే ప్రజలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. అలాంటి పేద కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి సటన్ గా డబ్బులు అనేవి ఉండవు. ఆరోగ్యశ్రీ మీద ఆధారపడతారు, ఒక రూపాయి కట్టుకోలేని పరిస్థితి. మాకు కొన్ని జబ్బులకు మాత్రమే న్యాయం చేస్తాను, రిమైనింగ్ మీరే పట్టుకోవాలి అంటే. అలాగే ఇప్పుడు 2014లో చంద్రబాబు హయాంలో ఉండేటప్పుడు ఏ అయితే వ్యాధులు ఉండి ప్రతి దానికి కూడా ఆరోగ్యశ్రీ అనేది ఎలిజిబుల్ లో ఉండేది, మంచిగా జరిగేది. ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కూడా అసలు ప్రజలకు కావాల్సింది ఏం బ్రో? ఆరోగ్యం, విద్య, చదువు, 3 లేవు. ప్రజలు 3 మంచిగా వెళ్తున్నారు, కానీ ప్రభుత్వం నుంచి సపోర్ట్ కావాలి కదా. సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? సపోర్ట్ రావట్లేదు. మెయిన్ ప్రాబ్లం అది. సపోర్ట్ తీసుకురమ్మను ప్రభుత్వాన్ని. ఏ ప్రభుత్వం వచ్చినా సరే. నేను జనసేన ఏం పొగడట్లేదు, జనసేన పొగడట్లేదు అంటే మీరు చెప్తున్నారు. జనసేన పొగుడుతున్నాం అంటే వాడు సొంత డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పేసి సమ్ అమౌంట్ నొక్కిసాడు, సెంట్రలైజ్ పెట్టి. ఇప్పుడు అది లొకేషన్ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు దాన్ని అడిగినా కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ప్రతి ఒక్కరిని కనుక్కున్నా మాకంటూ చంద్రబాబు వల్ల అన్ని మంచిగా జరిగింది, దీనివల్ల మేము కొటేషన్ అన్ని నేర్చుకున్నాము, కొన్ని కంపెనీస్ లో మేము వర్క్ చేస్తున్నాం అని అంటున్నారు కదా. ఏపీఎస్ఎస్డి బ్రో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. అసలు ఏ న్యాయం చేసింది? అసలు ఉద్యోగాలు తీస్తుండ్రు. పేటిఎం, ఫోన్ పే, నెక్స్ట్ ఎలాంటి ఉద్యోగాలు నిరుద్యోగులకు కావాల్సింది. ఐటీ సెక్టర్ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ లో? అసలు హైదరాబాద్ మనం ఎందుకు రావాల్సి వచ్చింది? ఐటీ సెక్టర్ రావడానికి అప్పుడు చంద్రబాబే కదా కారణము. అది కాదు బ్రో, నేనేమంటున్నానంటే 2 స్టేట్స్ డివైడ్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరగాలంటే ఐటీ మినిస్టర్ ఏర్పాటు చేశారు. ఐటీ మినిస్టర్ 2019లో గెలిచిన తర్వాత ఒక కంపెనీ అనేది తీసి తెచ్చగలిగాడా లేకపోతే ఉద్యోగం ఇవ్వగలిగాడా? ఏమీ ఇవ్వలేకపోయాడు. అలాంటప్పుడు ఐటీ మినిస్టర్ ఎందుకు? మనకి వేస్ట్ కదా. అదే నేను చెప్పగలిగింది ఏంటంటే నిరుద్యోగ యువతకు కానీ రైతులకు కానీ లేకపోతే ఆరోగ్య విషయంలో కానీ మంచిగా కేర్ తీసుకుంటే అది ప్రభుత్వం కంపల్సరీగా సక్సెస్ అవుతుంది బ్రో. జనసేన ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టి మంచిగా చేస్తుంది. వాళ్ళ సంక్షేమాలు కానీ వాళ్ళు అమలుపరిచే విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి వెళ్తుంది. జనసేన తరఫున మంచి చేస్తున్నారు కాబట్టి 100% జనసేన అనేది ఎన్నుకుంటే ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరు కూడా మంచిగా బతకగలరని చెప్పేసి నా నమ్మకం. ఓకే బ్రో, థాంక్స్. థాంక్యూ సో మచ్ బ్రో. ఖచ్చితంగా ఈసారి మాత్రం అందరూ కూడా జనసేన కోటేయండి. జై జనసేన, జై పవన్. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మన జనసేన నాయకుడు చేసిన చాలా మంచి పనులు, జగన్ చేసిన అన్యాయాలు. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు జరుగుతున్న ఏపీ పొలిటికల్ గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థాంక్యూ బ్రో.